రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ ఖచ్చితంగా చేసి తీరుతానని క్లారిటీ ఇచ్చారు సీఎం. అసలు రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ పూర్తి చేయటం సాధ్యమవుతుందా? రుణమాఫీ సీఎం చెప్పినంత ఈజీ కాదా? 2 నెలల్లోనే మార్గదర్శకాలు రూపొందించడం, కార్పొరేషన్ ఏర్పాటు చేయటం, బ్యాంకుల నుంచి లెక్కలు తప్పించటం, బ్యాంకుల రుణాలను కార్పొరేషన్ కు బదిలీ చేయటం ఇవన్నీ సాధ్యమయ్యే పనులేనా? ఆర్థిక బ్యాంకింగ్ నిపుణులు అభిప్రాయాలేంటి? ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, రుణమాఫీ చేయాలంటే సామాన్యుడిపై భారం వేయాల్సిందే అంటారా? సో పార్లమెంటు ఎలక్షన్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ పూర్తిగా రద్దు చేస్తాం, ఒకే సమయంలో రద్దు చేస్తామంటూ ఆయన హామీ ఇచ్చారు. సో అందులో భాగంగానే పార్లమెంటు ఎలక్షన్స్ అయిపోయాయి. ఇక ఫోకస్ అంతా రుణమాఫీ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టారు. సో అందులో భాగంగానే ఒక గవర్నమెంట్కు పెద్ద టాస్క్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 35,000 కోట్ల నుంచి 40,000 కోట్ల డబ్బులు అవసరం ఉంటుంది రుణమాఫీకి. ఒకే విడతలో 2 లక్షల రూపాయలు అందరికీ మాఫీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ డబ్బులు జమ చేయడంలో పెద్ద టాస్క్ అని చెప్పుకోవచ్చు ప్రభుత్వానికి. అందులో భాగంగానే ఒక సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. దాంతోపాటు కార్పొరేషన్ ఏర్పాటు చేసే విధంగా కూడా చర్యలు చేపట్టారు తెలుస్తుంది. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర కేబినెట్ మంత్రులు కూడా దీనిపైన సమావేశమై చర్చలు కూడా జరిపారు. సో ఈ ప్రభుత్వానికి ఉన్న ముందు టాస్క్ ఈ 40,000 కోట్లు ఏ విధంగా తీసుకురావాలి, ఎలా జమ చేయాలని దానిపైన. ఎందుకంటే ప్రస్తుత తరుణంలో 7 లక్షల కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వం అప్పులో ఉంది. సో ఇప్పుడు రుణమాఫీ చేయాలంటే ఇంకా అదనపు భారం ఉంటుంది. కాబట్టి అంత డబ్బులు ఒకే టైంలో తీసుకురావాలంటే ఏ విధంగా ముందుకెళ్ళాలి. సో దానిపైనే ప్రభుత్వము ఇప్పుడు చర్చలు జరుపుతూ ఉంది. సో దానికి కమిటీలు కూడా వేసింది. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దానిపైన ఎలా ముందుకెళ్ళడానిపైన ఒక కసరత్తు జరిగే అవకాశం ఉంది. సో ప్రభుత్వం మాత్రము ఈ డబ్బులను ఏ విధంగా సమకూర్చాలనే విషయం మీద వివిధ రకాలుగా ఆలోచిస్తుంది. అందులో ముఖ్యంగా రిజిస్టర్ సంబంధించిన భూముల వాటి విషయంలో వాటిని పెంచడంతో పాటు భూముల విలువను కూడా పెంచాలనే ఆలోచనలో ఉంది. సో మరోపక్క గతంలో ఏదైతే కేసీఆర్ ప్రభుత్వము 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసింది, దాని తర్వాత ఎక్కడ రుణమాఫీ చేయలేదు. కాబట్టి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఒకేసారి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని పూనుకుంది. సో అది సాధ్యాసాధ్యాలపై అయితే ఒక కమిటీ వేసింది. ఒకవేళ ఆగస్టు 15 లోపు పూర్తి చేస్తామంటూ ఆయన హామీ ఇచ్చారు. సో గతంలో చూసుకుంటే యూపీఏ హయాంలో దేశవ్యాప్తంగా రుణమాఫీ ఒకేసారి జరిగింది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్దగా బర్డెన్ పడలేదు. సో కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీదే పూర్తిగా బర్డెన్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా కాస్త తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా కేంద్రం సహాయం చేస్తుందా అంటే కూడా అదొక ప్రశ్నగా ఉంది. ఎందుకంటే కేంద్ర నుంచి రావాల్సిన గ్రాంట్ రూపంలో కానీ సంస్థలకు డబ్బులు ఇవ్వాలంటే ఖచ్చితంగా ఆర్బీఐ పర్మిషన్ అవసరం ఉంటుంది, ఆర్థిక శాఖ పర్మిషన్ ఉంటుంది. ఎందుకంటే 40,000 కోట్ల రూపాయలు ఒకేసారి ఇది రుణమాఫీ చెల్లించాలంటే ఖచ్చితంగా ఆర్బీఐ అవసరం, ఆర్బీఐ పర్మిషన్, అటు ఆర్థిక శాఖ పర్మిషన్ అవసరం ఉంది. దానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందా అంటే అదొక ప్రశ్నగా మారింది. మరోపక్క ఏదైతే ఒకవేళ డబ్బులు గ్రాంట్ల రూపంలో లేకపోతే వేరే రూపంలో తీసుకురావాలంటే కూడా ఖచ్చితంగా దానికి లాభదాయకంగా ఉండేందుకు బ్యాంకులకు చూపించాల్సి ఉంటుంది. సో బ్యాంకులు ఎందుకు డబ్బులు ఇవ్వాలని కూడా ఒక ప్రశ్న ఉంది. సో ఒకవేళ గతంలో ఉదాహరణ చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో 60,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ అప్పుడు ప్రభుత్వము చూపించింది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల పంటలకు నీళ్లు అందుతాయి, పరిశ్రమలకు నీళ్లు అందుతాయి, మిషన్ భగీరథకు నీరు అందుతుంది తాగడానికి. సో వీటన్నిటిని చూపించడం వల్ల బ్యాంకులు రుణాలు ఇచ్చాయి 60,000 కోట్లు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం దేన్ని చూపించుకొని రుణాలు పొందే అవకాశం ఉందనేది మాత్రం ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. సో వీటన్నిటికీ ఒక టాస్క్ అని చెప్పుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి. మరి ఈ నేపథ్యంలోనే ఒక సమన్వయ కమిటీతో పాటు అటు ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది తెలుస్తుంది. ఆగస్టు 15 లోపు ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. సో మరి ఆ విధంగా ముందుకు అడుగులు వేస్తుంది. కేవలం ఇంకా 2-3 నెలల సమయం మాత్రమే ఉంది. కాబట్టి ఈ 3 నెలల సమయంలో 40,000 కోట్ల డబ్బుని జమ చేయాల్సి ఉంటుంది, దాన్ని రెడీ చేయాల్సి ఉంటుంది. దానిపైన అయితే ప్రభుత్వం ఇప్పటికైతే కసరత్తు ప్రారంభించింది. మరి ఆగస్టు 15 తారీఖు మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈ 40,000 కోట్ల రుణాలు ఏ విధంగా తీసుకొస్తారన్నమాట. రైట్ అశోక్, ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించడం సాధ్యమయ్యే పని అంటారా?
సో ఖచ్చితంగా సాధ్యాసాధ్యాలపై అయితే ఇప్పుడైతే ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ అది దానిపైన చర్చలు జరుపుతూ ఉంది. ఆర్థికవేత్తలు కూడా దీనిపైన పెదవి విరుస్తున్నారు. ఎందుకంటే ఒకేసారి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం అంటే దాదాపు రాష్ట్రం మీద 40,000 కోట్ల అయితే అదనపు భారం పడుతుంది. అది సాధ్యం కాదంటూ ఆర్థికవేత్తలు అయితే ఖచ్చితంగా అంటున్నారు. కాబట్టి ఆ డబ్బులను ఏ విధంగా జమ తీసుకురావాలనే దానిపైన మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అయితే వెనుకాడట్లేదు. దానికి సంబంధించిన అన్ని మార్గాలు వెతుకుతూ ఉంది. గ్రాంట్ల రూపంలో కానీ వివిధ శాఖల ద్వారా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. సో ఈ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చే ప్రయత్నంలో దేనికి వాటికి ఇప్పుడు ఈ డబ్బులు రుణమాఫీకి యూజ్ చేస్తారు కాబట్టి ఏ విధంగా వాటికి సంబంధించిన ఈఎంఐలు కడతారు బ్యాంకులకు, దానివల్ల ఎంత లాభం ఏంటి అని దాన్ని మాత్రం బ్యాంకులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఇందాక చెప్పినట్టు ఉదాహరణకు మనం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ప్రభుత్వం 60,000 కోట్ల అప్పు తీసుకొచ్చింది. అప్పులో ఆ సమయంలో ప్రభుత్వం చూపించింది దీనివల్ల లాభం ఏంది, పంటలకు నీళ్ళు అందించడము, పరిశ్రమలకు నీళ్లు, మిషన్ భగీరథ వల్ల తాగునీకు నీరు. సో వీటి వల్ల ప్రజలకు లబ్ధి జరుగుతోంది. కాబట్టి దానికి బ్యాంకులు కూడా సుముఖంగా డబ్బులు ఇచ్చాయి. కానీ ఇప్పుడు రుణమాఫీ పైన ప్రభుత్వం ఏ విధంగా బ్యాంకుల దగ్గరికి వెళ్తుంది, అటు కేంద్రం దగ్గర డబ్బులు తీసుకురావాలన్నా ఖచ్చితంగా ఆర్బీఐ పర్మిషన్ అవసరం ఉంటుంది, అటు కేంద్ర ఆర్థిక శాఖ పర్మిషన్ అవసరం ఉంటుంది. 1,000-2,000 కోట్లు అంటే ఆర్బీఐ పర్మిషన్ ఇస్తుంది. కానీ 40,000 కోట్లకు పైగా అవసరం ఉన్న డబ్బులు కాబట్టి మన ఆర్బీఐ ఏ విధంగా దీనిపైన నిర్ణయం తీసుకుంటుంది, మన కేంద్ర ఆర్థిక శాఖ కూడా సపోర్ట్ చేస్తుందా? ఎందుకంటే ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, సెంట్రల్లో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాబట్టి ఆ రుణాలు తీసుకురావడంలో కాస్త ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మరి అందులో భాగంగానే ఈ స్టాంపింగ్ ఏదైతే భూములకు సంబంధించిన క్రయ విక్రయాలకు సంబంధించిన రేట్లు పెరగడం కానీ, అదేవిధంగా వాటి రిజిస్ట్రేషన్ సంబంధించిన డబ్బులు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సో దానివల్ల కాస్త డబ్బులు ఇంకా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానివల్ల రుణమాఫీ చేసేందుకు వీలుగా ఉంటుందంటూ ప్రభుత్వం ఆలోచిస్తుంది. అందులో భాగంగానే నిర్ణయం తీసుకుంది. ఓకే, రైట్ అశోక్, థ్యాంక్ యూ. అధికారంలోకి రాగానే 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ ఖచ్చితంగా చేసి తీరుతానని క్లారిటీ ఇచ్చారు సీఎం. అసలు రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ పూర్తి చేయటం సాధ్యమవుతుందా? రుణమాఫీ సీఎం చెప్పినంత ఈజీ కాదా? 2 నెలల్లోనే మార్గదర్శకాలు రూపొందించడం, కార్పొరేషన్ ఏర్పాటు చేయటం, బ్యాంకుల నుంచి లెక్కలు తప్పించటం, బ్యాంకుల రుణాలను కార్పొరేషన్ కు బదిలీ చేయటం, ఇవన్నీ సాధ్యమయ్యే పనులేనా? ఆర్థిక బ్యాంకింగ్ నిపుణులు అభిప్రాయాలేంటి?